పెట్రోల్ బంక్ దగ్గర ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత గట్టిగా కమ్ముకుంటున్నాయి. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా 5 దేశాల విదేశీ పర్యటనలకు బయలుదేరారు. సాధారణ టూర్లా కనిపిస్తున్న ఈ పర్యటన వెనుక అసలు కథ మాత్రం చమురు, డాలర్, యుద్ధం, భారత్ భవిష్యత్తుతో ముడిపడి ఉందన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఒపెక్ నుంచి బయటకొచ్చిన యుఏఈతో భారత్ ఏ ఒప్పందాలు చేసుకోబోతోంది? హార్ముజ్ సంక్షోభాన్ని బైపాస్ చేసే కొత్త వ్యూహం ఏంటి? డాలర్ను పక్కకు పెట్టి రూపాయి, దిర్హాం ఒప్పందాల దిశగా భారత్ ఎందుకు అడుగులు వేస్తోంది? పెరుగుతున్న ఇంధన ధరల నుంచి దేశాన్ని కాపాడేందుకేనా మోదీ ఈ హై రిస్క్ టూర్? యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోగలదా? పెరుగుతున్న చమురు ధరల దెబ్బ నుంచి బయటపడగలదా? డాలర్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయం చూపగలదా? లెట్స్ వాచ్. పెట్రోల్ బంక్ దగ్గర ఒక్కసారిగా పెరిగిన ధరలు, లీటర్కు ₹3 షాక్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలు. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల విదేశీ పర్యటనకు బయలుదేరడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లోనే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా కీలక చర్చగా మారింది. సాధారణంగా చూస్తే ఇది మరో విదేశీ టూర్లా కనిపించొచ్చు, కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, హోర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు $100లను దాటడం, రూపాయి విలువ క్షీణించడం, ఇవన్నీ కలిసి భారత్ను ఆందోళనలోకి నెట్టాయి. అలాంటి సమయంలో మోదీ తొలి గమ్యస్థానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను ఎంచుకోవడం వెనక కేవలం దౌత్య సంబంధాలే కాదు, దేశ ఇంధన భద్రత, ఆర్థిక భవిష్యత్తు, అంతర్జాతీయ వ్యూహాలు దాగి ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఇంధన వినియోగ దేశం. దేశానికి అవసరమైన ముడి చమురులో దాదాపు 90% దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. గ్యాస్లో కూడా సగానికి పైగా దిగుమతులే. అంటే పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైతే దాని ప్రభావం నేరుగా భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య పెరిగినటువంటి ఉద్రిక్తతలు హార్ముజ్ జలసంధిని ప్రమాదకర ప్రాంతంగా మార్చేశాయి. ప్రపంచ చమురులో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఇలాంటి సమయంలో అక్కడ ఎలాంటి అంతరాయం వచ్చినా భారత్ వంటి దేశాలకు భారీ ఇంధన సంక్షోభం తప్పదు. అందుకే ఈసారి మోదీ పర్యటనలో యుఏఈ కీలక కేంద్రంగా మారింది. యుఏఈ ఇటీవల సౌదీ ఆధ్వర్యంలోని ఒపెక్ ప్లస్ కూటమి నుంచి బయటకు రావడం ప్రపంచ ఇంధన రాజకీయాల్లో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఒపెక్ దేశాలు కలిసి చమురు ఉత్పత్తిదారులపై నిర్ణయాలు తీసుకునేవి. కానీ యుఏఈ ఇప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్స్ ఫస్ట్ అంటూ కూడా స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించింది. ఇదే ఇప్పుడు భారత్కు పెద్ద అవకాశంగా మారింది. ఒపెక్ నియంత్రణల నుండి బయటకు వచ్చిన యుఏఈ భారత్కు ప్రత్యేక ధరలతో దీర్ఘకాలిక చమురు ఒప్పందాలు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మరో వ్యూహాత్మక అంశం కూడా ఉంది. హార్ముజ్ జలసంధి ప్రస్తుతం ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో యుఏఈలోని ఫుజైరా పోర్ట్ భారత్కు ఎనర్జీ లైఫ్ లైన్గా మారే అవకాశం ఉంది. ఈ పోర్ట్ హార్ముజ్ వెలుపల గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఉండడంతో భారత ట్యాంకర్లు ప్రమాదకర మార్గాలను దాటకుండా నేరుగా చమురును తీసుకురాగలవు. అంటే యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమైన భారత్కు చమురు సరఫరా నిలిచిపోకుండా చూసే ప్రత్యామ్నాయ మార్గం సిద్ధమవుతోంది. మోదీ యుఏఈ పర్యటనలో ప్రధాన చర్చల్లో ఇదొకటిగా మారింది. ఇప్పటికే భారత్, యుఏఈ మధ్య సంబంధాలు వేగంగా బలపడుతున్నాయి. మోదీ ప్రధాని అయిన తరువాత ఇది ఆయన 8వ యుఏఈ పర్యటన. అంతకుముందు దాదాపు 3 దశాబ్దాల పాటు భారత ప్రధాని అక్కడికి వెళ్లని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. పాకిస్తాన్, సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందాలు బలోపేతం చేసుకుంటున్న వేళ భారత్ యుఏఈతో వ్యూహాత్మకంగా దగ్గరవుతోంది. పశ్చిమాసియాలో కొత్త శక్తి సమీకరణాలు జరుగుతున్న సమయంలో భారత్ కూడా తనకు అనుకూలమైన భాగస్వామ్యాలను నిర్మించుకుంటోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక మరో కీలక అంశం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్.
భవిష్యత్తులో ఎలాంటి యుద్ధం, సరఫరా అంతరాయం వచ్చినా దేశానికి కొంతకాలం సరిపడా చమురు నిల్వలు ఉండేలా భారత్ ఇప్పటికే భూగర్భ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాటిని మరింత విస్తరించే ప్రణాళికలో ఉంది. ఇందులో భాగంగా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి మంగళూరులోని నిల్వ కేంద్రాల్లో స్థలం ఇవ్వాలని భారత్ భావిస్తోంది. అంటే చమురు భారత భూభాగంలోనే నిల్వ ఉంటుంది, అవసరమైతే వెంటనే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది కేవలం వ్యాపార ఒప్పందం కాదు, భవిష్యత్తు సంక్షోభాలకు ముందస్తు భద్రతా కవచం. ఎల్పీజీ విషయంలో కూడా యూఏఈ పాత్ర కీలకం. ప్రస్తుతం భారత్కు అవసరమైన ఎల్పీజీలో దాదాపు 40% యూఏఈ నుంచే వస్తోంది. ఇప్పుడు మరో 10 ఏళ్ల పాటు స్థిర ధరలతో సరఫరా కొనసాగేలా ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్లలో ధరలు ఒక్కసారిగా పెరిగినా భారత కుటుంబాలపై భారం పడకుండా చూసే ప్రయత్నం ఇదని విశ్లేషకులు చెబుతున్నారు. వంట గ్యాస్ ధరలు సామాన్య కుటుంబాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే ఈ ఒప్పందం రాజకీయంగా కూడా కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో రూపాయి విలువ పడిపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. డాలర్తో పోలిస్తే రూపాయి చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరింది. దీనివల్ల చమురు దిగుమతుల ఖర్చు మరింత పెరుగుతోంది. అందుకే ఇప్పుడు భారత్ మరో పెద్ద వ్యూహంపై దృష్టి పెట్టింది. అదే డీ-డాలరైజేషన్. అంటే చమురు కొనుగోళ్ల కోసం డాలర్పై ఆధారపడకుండా నేరుగా రూపాయి, దిర్హాం కరెన్సీల్లో లావాదేవీలు జరపడం. ఇది సాధ్యమైతే విదేశీ మారక నష్టాలు తగ్గడమే కాదు, డాలర్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయం కూడా ఏర్పడుతుంది. ఇది కేవలం యూఏఈతో పరిమితం కావడం లేదు. భవిష్యత్తులో ఇతర దేశాలతో కూడా ఇలాంటి ఒప్పందాలు చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో భారత్ కూడా తన ఆర్థిక భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ మొత్తం పరిస్థితుల్లో మోదీ విదేశీ పర్యటన ఇప్పుడు సాధారణ డిప్లొమాటిక్ టూర్గా కనిపించడం లేదు. ఇది ఒక ఆర్థిక రక్షణ యాత్రగా మారింది. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు మరింత నియంత్రణ తప్పకుండా చూడడం, రూపాయి పతనాన్ని ఆపడం, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడం, యుద్ధ పరిస్థితుల్లోనూ ఇంధన సరఫరా కొనసాగించడం, ఇవన్నీ ఇప్పుడు ఈ పర్యటన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఇంకో కీలక అంశం కూడా ఉంది. యూఏఈలో దాదాపు 45 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే రెమిటెన్స్లు భారత విదేశీ మారక నిల్వలకు పెద్ద బలం. అలాంటి సమయంలో పశ్చిమాసియాలో అస్థిరత పెరిగితే వారి భద్రత, ఉపాధి, ఆర్థిక భవిష్యత్తు కూడా కీలక అంశాలవుతాయి. అందుకే ఈ పర్యటనలో ఇంధన భద్రతతో పాటు భారతీయుల భద్రత కూడా ప్రధాన చర్చాంశంగా మారింది. మొత్తానికి ప్రపంచం మొత్తం యుద్ధ భయాలతో, చమురు సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ భారత్ మాత్రం ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నిస్తోంది. చమురు భద్రత నుంచి కరెన్సీ వ్యూహాల వరకు, ఇంధన నిల్వల నుంచి డీ-డాలరైజేషన్ వరకు ఈసారి మోదీ విదేశీ పర్యటన వెనక కేవలం దౌత్యం మాత్రమే కాదు, దేశ ఆర్థిక భవిష్యత్తును కాపాడే ప్రయత్నం కూడా కనిపిస్తోంది. పెరుగుతున్న చమురు ధరలు, పడిపోతున్న రూపాయి, అస్థిరంగా మారుతున్న పశ్చిమాసియా, ఈ పరిస్థితుల్లో భారత్ తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక దిశను నిర్ణయించబోతోంది. మరి ఈ వ్యూహాత్మక ఒప్పందాలు భారత్కు నిజంగా రక్షణ కవచంగా మారతాయా, లేక ప్రపంచ సంక్షోభ ప్రభావం నుంచి పూర్తిగా తప్పించుకోవడం కష్టమా? దీనికి సమాధానం రాబోయే రోజుల్లో తేలనుంది.